ప్రతి మనిషి చనిపోవాల్సిందే. అంటే చనిపోతున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న మనిషి చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తే, ఈ మనిషి శరీరంలో ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఈ ఆత్మ చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్తుందని ఆలోచించాలి. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చి 33 సంవత్సరం జీవించి ఆయన మన పాపాలకై మరణించడమే కాక మరణం నుంచి తిరిగి లేచాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క సమాధి మనం 3వ రోజు తెరిస్తే కంపు కొడుతూ కుళ్ళిపోయిన శరీరంతో ఉంటుంది. కానీ యేసు ప్రభు సమాధి 3వ రోజు ఓపెన్ చేస్తే మరి ఖాళీగా ఉంది సమాధి. అంటే ఆయన మరణించడమే కాక మరణం నుంచి తిరిగి లేచాడు. ఈ ప్రపంచం, ఈ లోకమే ఒప్పుకుంది యేసు ప్రభు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని. ఆయన వచ్చిన తర్వాత కాలాన్ని 2 విభాగాలుగా విభజించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఈ లోకమే ఒప్పుకుంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఏదో ఒక రోజు చనిపోవాలి. మరి చనిపోయిన మనం ఎక్కడికి వెళ్ళాలి అని మనకు ఒక నిరీక్షణ ఉండాలంటే యేసు ప్రభు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును అన్నాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మనం చిన్నతనం నుంచి మనం చేసిన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన పవిత్రమైన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన ఒకటే, మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన రక్షిస్తాడు. ఒకటి, ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు కూడా మన కోసం మానవుడిగా రాల. ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు కూడా మరణించి తిరిగి లేవలేదు. మరణాన్ని గెలిచిన ఆయనే మరణం తర్వాత మన యొక్క ఆత్మను రక్షించగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపాలను విడిచిపెడితే ఆయన ఒక్కడే రక్షించగలడు. ఎందుకంటే ఈ లోకంలో ఏ దేవుడు కూడా మానవుడిగా రాల. ఈ లోకానికి ఈ లోకంలో ఏ దేవుడు కూడా మరణాన్ని జయించలేదు. ఈ లోకంలో ఏ దేవుడు కూడా మరణించి తిరిగి లేచి ఇదిగో నా యందు విశ్వాసం ఉంచితే నీకు చావు లేదు, మరణం తర్వాత కూడా నీ ఆత్మని నేను రక్షిస్తానని ఏ దేవుడు కూడా ఈ లోకంలో చెప్పలేదు. అలా చెప్పిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన మనం విశ్వసించి ఆయన నమ్మితే మన పాపాలు క్షమించి మనం రక్షిస్తాడు.